మన ప్రభుత్వం మనం ఎలా చేశాం, ప్రజల్ని ఎలా ఆదుకున్నాం అనేది మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ మనం తప్పు చేసి ఓడిపోలేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం వల్ల ఈరోజు మనం ఓడిపోయాం. 6 నెలల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆలీబాబా అరగజను దొంగల ప్రభుత్వం లాగా గమనిస్తున్నారు. ఎన్నికల ముందేమో అరచేతిన వైకుంఠం చూపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ 6 నెలలకే నరకం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో జగనన్నని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ చూడలేదు. పేద ప్రజలు బాగుండాలనుకున్నాడు. ఆ ప్రజల సంక్షేమం కోసమే 5 సంవత్సరాలు ఆయన కష్టపడి పనిచేసి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఇవ్వని అనేక వాగ్దానాన్ని నెరవేర్చడం కూడా ఈ రోజు మీరందరే కాదు, కూటమి ప్రభుత్వ ఓటర్లు కూడా గమనిస్తున్నారు. ఆ జగన్ బాబు ఉండేటప్పుడు మాకు అమ్మ వచ్చేది, చేయూత వచ్చేది, విద్యాదీవెన వచ్చేది, రైతు భరోసా వచ్చేది, ఏమీ రావటం లేదని ఈరోజు వాటిని ఏడుస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ జమిలీ ఎన్నికలు ఎంత తొందరగా వస్తాయని రాష్ట్రంలో ఎదురు చూస్తున్నట్టుగా గమనించారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అప్పుల మీద అప్పులు సృష్టిస్తూ మనని అన్యాయం చేస్తున్నాడన్న విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి కోరుకునేది నేను ఒక్కటే, మనం నిరుత్సాహపడిన అవసరం లేదు. ప్రజలు మనతో ఉన్నారు, మన ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు. మన నాయకుడు చెప్పినట్టుగా ఆ ప్రజల సంక్షేమం కోసం ఈ రోజు పనిచేస్తాం. ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టే విధంగా ఆ ప్రజలకి అండగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యువతను మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, విద్యార్థుల్ని మోసం చేసింది, ఈరోజు ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేసింది. కాబట్టి అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రజాపక్షం పార్టీ అయిన వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా ఎన్నికల ప్రచారంలో చూశారు, మనం చేసుకున్నది చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. కానీ వాళ్ళు ఇంతే కాబట్టి నీకు 18, నీకు 15, నీకు 15, నీకు 45 పచ్చ షర్ట్లు వేసుకొని వచ్చి చెప్పారు, పచ్చ చీరలు కట్టుకొని వచ్చి చెప్పారు. ఈరోజు చెవులో పూలు పెట్టారు. సో మహిళలంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి వేగంగా తగ్గించే విధంగా మనందరం కూడా పని చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని కూడా చూసున్నాం మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా, అమ్మగా, కుటుంబ సభ్యులుగా భావించి మనకి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళని మోదీ జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే మన పిల్లలు బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో, మన అక్క చెల్లమ్మల పిల్లలు బాగా చదివించాలని జగనన్న నాడు నేడు కింద స్కూల్స్ ని ఎలా అభివృద్ధి చేసి కలర్ఫుల్ గా మార్చాడు, మంచి చదువుని ఎలా అందించాడో మనం అందరం కూడా చూస్తాం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా వైన్ షాపుని కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. వీధికి ఒక బెడ్ షాపుని పెట్టి పేదవాళ్ళు సంపాదించిన డబ్బుని ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాడో మనం అందరం కూడా చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు విద్యార్థులు మారిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం
తెలియజేసుకుంటున్నాను. అలాగే ఉద్యోగస్తులు చూశారు, ఎగిరి ఎగిరి పడ్డారు. మన ప్రభుత్వాన్ని దించినంత వరకు కంకణం కట్టుకొని పనిచేశారు. ఈ రోజు బయటికి చెప్పుకోలేక లోపలికి మింగలేక ఉద్యోగస్తులు ఎలా నరకయాతన అనుభవిస్తున్నారో నేను చూస్తున్నాను. జగనన్న చేయండి ఎవరు చేయలేరు, చేయగలిగింది అన్ని కూడా జగనన్న చేసి చూపించాడు. అలాంటి మంచి మనిషిని, అలాంటి మంచి నాయకుడిని, అలాంటి వ్యక్తిని మనం కాపాడుకొని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే వరకు మనం ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తరిమి కొట్టే వరకు పనిచేయాలని కూడా అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులైన రోజు నుంచి మన కార్యకర్తలకి అండగా, నాయకులకి అండగా, ఎక్కడ ఏ విషయం అవసరమన్నా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మనకి అండగా నిలబడుతున్నాడు. కాబట్టి కార్యకర్తలకు చెప్పేదంటే ధైర్యంగా ఉండండి. తప్పు చేసిన ధైర్యంగా ఉన్నప్పుడు తప్పు చేయని మనం సంక్షేమం అభివృద్ధి చేసిన మన ముందుకు భయపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీకు నియోజకవర్గంలో నేనున్నాను, జిల్లాలో కరుణాకర్ గారు ఎంపీ ఉన్నారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. మన పార్టీకి పోరాటాలు కొత్త కాదు. మన పార్టీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని ఏ కలవైతే వైఎస్ఆర్ గారు కన్నారో వాటన్నింటినీ కూడా 60-70 సంవత్సరాలు ఈ ప్రజలకు అందుబాటులోకి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ, ప్రజల పార్టీ, మన పార్టీ. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే ఈరోజు జగనన్న అనుకున్నవన్నీ సాధించాడు. ఆయన బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన ఫ్యామిలీ మ్యాన్ గా సక్సెస్ఫుల్, ఆయన సీఎం గా సక్సెస్ఫుల్. ఇంకేం అవసరం ఉంది? కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్న అరాచకాలు, విధ్వంసాలు చూసి మనని నమ్మిన కార్యకర్తని మనం కాపాడుకోవాలి, మనలో చేసిన ప్రజలకు మనం అండగా నిలబడాలన్న చిత్తశుద్ధితో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పని చేసుకుంటూనే వెళ్తున్నారు. అలాంటి వ్యక్తి కోసం మనం పనిచేయాలన్నా మరి ఎవడో కేసు పెట్టాలని ఎవడు, ఎవడో జైల్లో పెట్టాలని ఎవడు, ఒకడు ఉద్యోగం తీసేస్తాడని ఎవడు ఇలా భయపెడుతూ మనల్ని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నా కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టా, జైల్లో పెడతావా పెట్టా, కేసులు పెట్టిన వాళ్ళకి, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళకి భక్తితో సలహా ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా గుడ్ ఫుడ్ లో పేద చేసి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఎవరైతే ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళకి బయటపడేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రైతులకి అండగా రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే పోరాటం జరిగింది. రేపు ఈ విద్యుత్ బిల్లుల పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకాల వారీగా ఉద్యమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఆ ఉద్యమంలో పాల్గొనాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జనవరి 3వ తేదీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం జగనన్న పిలుపునిచ్చాడు. అందులో కూడా మనం అందరం పాల్గొనాలి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం సైలెంట్ గా ఉంటే పచ్చ ఛానల్లో అబద్ధాలు చెప్పడం తప్ప ఇంకోటి చేయదు. ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఎలా మోసపోయారు, మహిళలు ఎలా కన్నీళ్లు పడుతున్నారో రాష్ట్రం అంతా తెలియాలి. ఒక ఉద్యమంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ముంచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు ఇంత వర్షంలో కూడా పార్టీ సర్వసభ సమావేశం అనగానే
కృష్ణమూర్తి గారు మాట్లాడాలని ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.